హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగ్స్ ఆఫ్ కొందన శ్రీనివాస్. ఇంతకు ముందు వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. మనమైతే తిరుమల నుంచి తిరుపతికి అయితే బయలుదేరుతున్నాం. మన ఇంటికైతే వచ్చేస్తున్నాం. ఇలా ఫస్ట్గా ఇక్కడ వీడియో తీశాను చూడండి. మనమైతే ట్యాక్సీ కూడా ఎక్కేసాము. ట్యాక్సీ మాట్లాడుకున్నాము కిందకి. సో అది కూడా ఎక్కేసాము చూడండి. వస్తూ ఉండగా అలా వీడియో తీశాను. మనం వెళ్ళినప్పుడు నడుచుకొని కదా వెళ్ళాం ఫ్రెండ్స్. సో వచ్చినప్పుడు అయితే వెహికల్లో వచ్చేస్తున్నాము. చాలా టైర్డ్ అయిపోయాం కదా, సో అందుకని చెప్పి కిందకి రాలేదు. సో అందులో లగేజ్ కూడా ఉంది, తీసుకొని మెట్ల వైపు రావడం అంటే చాలా కష్టం. సో అందుకని చెప్పి ఇలా నడుచుకొని అయితే వచ్చేస్తున్నాం. మనం ఎప్పుడు వెళ్ళినా సరే పైకి వెళ్ళినప్పుడు నడుచుకొని వెళ్తాం, కిందకి అయితే ఎక్కువ శాతం ఇలా ట్యాక్సీలోనే వచ్చేస్తాం కిందకి. సో రెండు వైపులా అంటే కష్టం కదా, సో అందుకని చెప్పి చూడండి ఫ్రెండ్స్. కొంచెం మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూసారు కదా ఎలా ఉందో, చాలా గ్రీన్గా పచ్చగా హ్యాపీగా అనిపించింది మనసుకి. నిజంగా తిరుపతి కొండ మీద ఉన్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. కిందకు వస్తుంటే చాలా బాధగా కూడా అనిపించింది, కానీ ఏం చేస్తాం, తప్పదు. చూడండి ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసాము. ఇది గోవింద స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ అలా వీడియో తీశాను. సో లోపలికి కూడా తీశాను, ఎందుకంటే మరీ లోపలికి చూడండి మెయిన్ ఎంట్రన్స్. చూడండి నిజంగా ఈ గోపురం ఎంత బాగుంది. ఇక్కడ కూడా షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉంది. ఇక్కడ పైన చాలా ఎక్కువ షాపింగ్ మాల్స్, ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయి. సో మనం ఆల్రెడీ పైన చేసాం కదా షాపింగ్, కిందనేం చేయలేదు, జస్ట్ అలా వీడియో తీసాను అంతే. ఇది లోపల మండపం దాటిన తర్వాత ఇది రెండో మండపం. సో ఇంక ఈ లోపల నుంచి అయితే ఫోన్ ఎంట్రీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ వరకే. సో ఇక్కడ నుంచి అయితే చూడండి, ఇది రైల్వే స్టేషన్ దగ్గర. ఇది విష్ణు నివాసం ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ స్టేషన్. సో మనం ఎక్కబోయే ట్రైన్ అయితే ఇదే చూడండి. రైల్వే స్టేషన్ అయితే మాత్రం బాబు చాలా రష్గా ఉంది, ఎందుకంటే మనం వెళ్తుంటే కుంభమేళ ట్రైన్. మా బాబు చూడండి హాయి చెప్తుంది. సో కుంభమేళ ట్రైన్ అవడం వల్ల చాలా రష్గా ఉంది. దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది. నిజంగా అనుకోలేదు అంత బాగా అవుతుందని. సో చూడండి మనమైతే ట్రైన్ అయితే ఎక్కేసాము. సో మన ట్రైన్ అయితే ఇదే, ఎక్కేసి కూర్చున్నాం. సో చూడండి ఉదయాన్నే మార్నింగ్ 6:30 అంతా అవుతుంది. సో అప్పుడు ఈ వీడియో తీసాను. చాలా గ్రీనీగా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. రాజమండ్రి అయితే వచ్చేసాం, గోదావరి. సో ఇంతకు ముందు వీడియోలో కూడా ఉంటుంది మనం వెళ్తున్నప్పుడు. సో ఇది మనం వస్తున్నప్పుడు మనకి ఎన్నిసార్లు తీసినా తీయాలి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకే తీశాను. చూడండి ఎలా. సో లైఫ్లో రాజమండ్రి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి రాజమండ్రి స్టేషన్. సో లైఫ్లో ఒక్కసారైనా సరే తిరుపతి మాత్రం వెళ్ళాలి. తిరుపతి వెళ్తే మనసుకు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేమైతే చాలాసార్లు వెళ్ళాం. సో మాకు ఆ దేవుడు అంటే చాలా ఇష్టం కూడా, మా ఇంటి వెలువెలుపు. సో మా పిల్లల పేర్లు కూడా అక్కడే పెట్టాము మేము, మా ఇద్దరు పిల్లలకి కూడా. సో చాలాసార్లు అయితే మేము వెళ్ళాం. చూడండి ఎంత రాజమండ్రి స్టేషనే. చూడండి మార్నింగ్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 ఎంత అయింది. చెప్పాను కదా మనం సామర్లకోటలో మనం ట్రైన్ మారాలని చెప్పి. సో సామర్లకోట వరకు మనకు రిజర్వేషన్ అయితే ఉంది. సో అక్కడికి దిగేస్తాం. అక్కడి నుంచి రత్నాచలంకి మనకు రిజర్వేషన్ ఉంది, కానీ నేను వీడియో తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. డైరెక్ట్గా అనకాపల్లి అయితే వచ్చేసాము. సో మన ఊరికైతే మనం వచ్చేసాము. అయ్యా అనిపించింది. సో ఇంటికైతే వచ్చేయడం, దీపం కూడా పెట్టేసాం ఫ్రెండ్స్. దేవుడి